జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారికి, నా గురువులైన తటవర్తి దంపతులకి నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. పిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు జ్ఞానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత శారదా మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో నాకు ఈ అవకాశం ఇచ్చిన తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ వారికి ఉదయపూర్వక నమస్కారములు. నాకు ఈ జ్ఞానం అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు, నాకు ఈ జ్ఞానం అందించిన సీతాకుమారి మేడం, అమిషా మేడంకి నా హృదయపూర్వక వందనములు. థ్యాంక్ యూ మాస్టర్స్. నేను వరంగల్ నుండి ఇవాళ శంకర మహారాజు గురించి నేను చెప్పడానికి వచ్చాను. మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన శంకర మహారాజు గురించి చెప్పడానికి వచ్చాను. చంద్రవంశానికి చెందిన రాజు భరతుడి వంశం ప్రకారం పాండవులు, కౌరవులు పూర్వీకులు. హస్తినాపురానికి రాజైన ప్రతీపులు వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు. ఆయన ఎలా జన్మించాడు, ఆయన పూర్వ వృత్తాంతం కూడా తెలుసుకుందాము. అయితే క్షత్రియ వంశంలో పుట్టడం ఒకటే రాజవ్వడానికి అర్హత కాదని గొప్ప నిర్ణయం తీసుకొని తొలిసారి అమల్లో చేసిన వ్యక్తి భరతుడు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి కారణం ఎందుకంటే మన దేశానికి ఆ పేరు రావడానికి ఆయన ఎంతో అద్భుతంగా మనం చేయడం జరిగింది. అయితే ఆయనకున్న 5 కొడుకుల్లో ఎవరికి ఆ రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాళ్ళు అర్హులు కారు అనుకున్నారు. అదే నిర్ణయాన్ని భరతుడు రాజ్యాన్ని తగిన పాలకుడి కోసం అన్వేషిస్తున్న స్థితిలో స్థిరము, చిత్తము, నిష్పక్షపాతము, సర్వజననీతుడుగా మారుపేరైన భరతుడు చివరకు బృహస్పతి అక్రమ సంతానము విధాతను రాజుగా నిర్ణయించాడు. ఒకరోజు మతి భ్రమించి బృహస్పతి తన సోదరుడి భార్య మమతను బలవంత పెట్టి లోబరుచుకున్నాడు. ఆ సంఘటనకు ఫలితమే విధాత జననం జరిగింది. భరతుడు ఎంపిక చేసుకున్న విధాతతో విచక్షణతో చాలా గొప్ప రాజ్యాన్ని పాలించాడు. విధాత తరువాత 14వ తరం నాడే ఈ శంతన మహారాజు. ఈయన కురు పాండవులకు ముత్తాత. పూర్వజన్మలో మహాభిషుకుడై ఓ భక్తుడి శంతనుడిగా జన్మిస్తాడు. అది ఆయన పూర్వజన్మ వృత్తాంతం. ఒకరోజు శంతనుడు గంగా తీర ప్రాంతంలో విహరించుచు ఒక అందమైన కన్యను చూశాడు. ఆమె వివాహం ఆడదలిచి ఆమెను అనుమతిని కోరాడు. అప్పుడు ఆమె అతన్ని ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉంటానంటే మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని అభ్యంతరం. నన్ను ఎప్పుడైనా అభ్యంతరాలు లేదా షరతులు పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పడం. అందుకు ఒప్పుకున్న శంతమహా ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. కొంతకాలానికి ఆమె ఒక పుత్రుడిని జన్మించింది. వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఒక చక్కటి బాబు పుట్టడం. అతను చాలా బాగుంటాడు. అతన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయితే చూసిన కొద్ది క్షణాలకి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయి ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదిలివేస్తుంది. కానీ ఆమె పెట్టిన షరతు అనుసరించి ఏమీ అడగకుండా ఆమె ఉండిపోతాడు. ఇలా మళ్ళీ 2వ కొడుకు పుట్టడం, ఆ బాబుని చూసి ఆనందించడం, మళ్ళీ తీసుకుపోయి ఆమె నీళ్ళలో ఇలా 7 పుత్రులను గంగలో వదిలి పెట్టేస్తుంది. ఇంకా చూసి చూసి తట్టుకోలేని అతను పిల్లల మీద వాత్సల్యం, ఆమెకిచ్చిన మాట 2 ఉంటాయి. దానివల్ల అడగలేకపోతాడు. మళ్ళీ ఒక రోజు ఏం చేస్తాడంటే ఇంకా ఆమెను కుతూహలం ఆపుకోలేక శంతనుడు ఆమెను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నిస్తాడు. దాంతో ఆమె షరతును భంగం కలిగించినవు కాబట్టి ఈ 8వ శిశువు అలాగే బ్రతకనించి ఆ 8వ శిశువును తీసుకొని ఇంకా ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఎవరు ఈ అష్టవశువులు
అని అంటే వాళ్ళ గురించి తెలుసు. అష్టవశువులు, అష్టవసువులలో ఒకడు. అయితే అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనాల, అహ, ప్రత్యుష్య, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు అయితే ఆ ఆవు ఎవరి దగ్గర ఉంటుందంటే వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేను. దాన్ని వారు దొంగతనం చేస్తారు. వశిష్ఠుడు వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని కోరుతారు, క్షమించాలని. అయితే సహాయం చేసిన 7 పశువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారు. కానీ కామధేనువును తీసుకొని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండడక తప్పదని చెప్తాడు. ఆ సమయంలో గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెకు మానవ రూపంలో ధరించి రాజును వివాహం ఆడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరతారు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువుగా గంగాదేవి జన్మనిచ్చి కాపాడి గాంగేయుని అనే పేరు కూడా పిలువబడుతుంది అతని పేరు. అలా అవుతుంది. ఆ తర్వాత ఈ చర్య తర్వాత శంతనుడు తన కుమారుడితో తిరిగి కలుసుకోవాలి. ఆయన ఎలా తన కొడుకు ఆమె వదిలేసి వెళ్ళిపోద్ది గంగాదేవి. తర్వాత ఆయన అయితే ఎలా కలుసుకున్నాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే భార్య కొడుకులు కోల్పోయిన దుఃఖంతో నిండిన శంతనుడు బ్రహ్మచర్యమును ఆచరించడం మొదలుపెట్టాడు. తన రాజ్యాన్ని బాగా పరిపాలించాడు. కేవలం సద్గుణ ప్రవర్తనను అవలంబించడం ద్వారా శంతనుడు ఆయుధాలను ఉపయోగించకుండానే ప్రపంచం మొత్తాన్ని సులభంగా జయించగలిగాడు. రాజులు అందరూ శాంతనుడిగా చక్రవర్తిగా ప్రకటించారు. అతని పాలన శాంతియుతంగా కొనసాగింది. ఈ దృగ్విషయం కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన తన ఆయుధంతో నదీ ప్రవాహాన్ని కట్టడి చేసిన ఒక అందమైన యువకుడిని చూశాడు. ఆ యువకుడు ఆయన కుమారుడు అయినప్పటికీ శంతనుడు అతనికి గుర్తించలేదు. ఎందుకంటే అతను జన్మించిన కొద్ది క్షణాల తర్వాత గంగాదేవి తన కుమారుడితో శంతనుడిని విడిచి వెళ్ళిపోయింది. గంగ ఇలా స్త్రీ రూపంలో కనిపించిన తరువాత బాలుడు వాస్తవానికి తన కుమారుడు దేవదత్తుడని వశిష్ఠ ఋషి నుండి పవిత్రమైన గ్రంథాలను నేర్చుకున్నాడు, పరిజ్ఞానాన్ని నేర్చుకున్నాడు, పరశురాముని వద్ద యుద్ధ కళను నేర్చుకున్నాడని గంగాదేవి ఆయనకు అప్పచెప్పింది. శంతనుడిని తన మహారాజుకు అప్పగించింది. గంగాదేవి శంతనుడితో కుమారుడిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని చెప్పింది. శంతనుడు దేవవ్రతుడిని సింహాసన వారసుడిగా ప్రకటించి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవదత్తుడి సాయంతో శంతనుడు యమునా తీరంలో 7 అశ్వమేధ యాగములు నిర్వహించాడు. శంతనుడు సత్యవతి 4 సంవత్సరాల తర్వాత ఇంకా ఇలా చేస్తున్న సమయంలో అతనికి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ శంతనుడికి అసలు గంగాదేవి శంతనుడు భూమికి రావడానికి కారణం కూడా ఒకటి ఉంటుంది. ఆ విషయం చెప్పుకుందాము. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ చర్య
గంగాదేవి ఒకసారి భూమి మీదకి వచ్చే విధానము చెప్పుకుందాము. గంగా మానవుడిగా తన కారణంగా శాపగ్రస్తుడైన వాళ్ళకి మహావిష్ణుని ఎలా వివాహం చేసుకున్నదో మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒకసారి బ్రహ్మ సభలో అతను ఉండడం వల్ల అక్కడ ఈ చర్య గంగా మానవుడిగా తన కారణంగా శాపగ్రస్తుడైన మహావిష్ణుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. భూలోకానికి వచ్చిన మహావిష్ణుడు తాను భూలోకంలో ప్రతీప కుమారుడిగా జన్మించాలని కోరుకున్నాడు. గురురాజు ప్రతీపుడు ఒకసారి గంగా తీరంలో ధ్యానం చేస్తున్న సమయంలో గంగ ఒక అందమైన మహిళ రూపాన్ని ధరించి రాజు దగ్గరికి వచ్చింది. అతని కుడి తొడ మీద కూర్చున్నది. ప్రతీపుడు ఆమెను చూసి ఏమి కావాలి అని అడగగానే గంగ ప్రతీపుడితో తనను వివాహం చేసుకోమని కోరింది. ప్రతీపుడు తాను భార్యను మినహా ఎవరిని పట్ల కామంతో నేను చూడను కానను అని ప్రతిజ్ఞ చేశాను అని చెప్తాడు. అందువల్ల ఆమె కోరికను అంగీకరించలేనని ఆమె తన కుడి తొడ మీద కూర్చుంది కనుక సాంప్రదాయాన అనుసారం ఆమె తన కుమార్తె లేదా కోడలు అవుతుందని, ఎడమ తొడ మీద కూర్చుంటేనే భార్య కాగల అవకాశం ఉంటుందని చెప్పాడు అతను. ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించగా అయినప్పటికీ ఆమె తన కుమారుడిని చేసుకొని తనకు కోడలు కావచ్చు అని చెప్పాడు. అందుకు గంగాదేవి అంగీకరించింది. ప్రతీప మహారాజుకు ఆయన భార్య సునంద వారి వృద్ధాప్యంలో ఒక మగబిడ్డ జన్మించాడు. కుమారుడు జన్మించిన తరువాత తన కోరికలను తపస్సు ద్వారా శాంతింప చేశాడు కనుకనే అతనికి ప్రతీపుడు అతని పేరు శంతనుడు అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా అతనికి శంతనుడు అనే పేరు వచ్చింది. ప్రతీపుడు అప్పుడు శంతనుడిని హస్తినాపుర రాజుగా నియమించి తాను తపస్సు చేయడానికి అడవులలోనికి వెళ్ళాడు. శంతనుడు ఒక్కటే పెద్దవాడు అయిన బహ్లీషుడికి కూడా శంతనుడికి హస్తినాపుర రాజ్యం ఇవ్వడం జరిగింది. రాజుగా కావడం అనుమతి ఇచ్చాడు. ఇది ఇలా జరుగుతున్న సమయంలో ఈయన శంతన మహారాజు 7 అశ్వమేధ యాగములు యమునా తీరంలో చేస్తూ ఉంటాడు. చేస్తున్న సమయంలో ఆయనకు ఈ సత్యవతి చూడడం జరిగింది. అది ఈ గంగా వియోగము అయిన 4 సంవత్సరాల తర్వాత శంతనుడు యమున ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు తెలియని దిశ నుండి ఒక అద్భుతమైన సువాసన వచ్చింది. సువాసన కారణంగా వెతుకుతున్నప్పుడు ఆయన సత్యవతిని అంటే యోజనగంధి, సత్యవతికి ఇంకొక పేరు యోజనగంధి చూశాడు. సత్యవతి మత్స్యకారుల రాజు దత్తపుత్రిక. శంతనుడు మత్స్యరాజు వద్ద సత్యవతిని ఇమ్మని కోరిన తరువాత సత్యవతి కుమారుడు అయితే మత్స్యరాజు ఏమని పెడతాడంటే, నేను ఇస్తాను నా కూతుర్ని, కానీ సత్యవతి కుమారుడు మాత్రమే హస్తినాపురానికి సింహాసనానికి వారసత్వంగా పొందాలనే షరతును ఆమె తండ్రి వివాహానికి ఇట్లా ఇస్తేనే నేను అంగీకరిస్తాను అని చెప్పడం జరిగింది. తన తండ్రి కోసము సత్యవతి పిల్లలకు అనుకూలంగా సింహాసనం మీద తన హక్కును త్యాజిస్తానని దేవదత్తుడు మత్స్యరాజుకు మాట ఇవ్వడం జరుగుతుంది. జీవితకాలం బ్రహ్మచార్యాన్ని అనుసరిస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతి
వ్యక్తిని వివాహం దేవతల వివాహం దేవతలు ఆయన చేసిన ప్రమాణాన్ని కారణంగా ఆయనకు భీష్ముడు అని భీష్మన ప్రతిజ్ఞ చేశాడు అనేవాడు అన్నారు అనే పేరు కూడా వస్తుంది అని అతని పేరు భీష్ముడు అని పేరు పెట్టారు. భీష్మ శపథం చేసినందుకు. మేడం సత్యావతి పిల్లలకు ఏమని చెప్పాడు మ్యామ్? మేడం సత్యావతి పిల్లలకి సత్యావతి పిల్లలకి సింహాసన అధికారం ఇస్తాను అని ప్రతిజ్ఞ. ఇప్పుడు సత్యావతి పిల్లలకు మాత్రమే ఈ రాజ్యము సింహాసనం ఎక్కే అధికారం ఉన్నది, నేను మాత్రం ఎక్కను, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ సింహాసనం మీద నాకు ఎలాంటి హక్కు లేదు అని ప్రతిజ్ఞ చేయడం. అందుకే అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. శంతనుడు భీష్ముని ప్రశంసించి కుమారుడు చేసిన త్యాగానికి ప్రతిగా భీష్ముడికి ఇచ్ఛామరణం అనే ఒక వరాన్ని ఇవ్వడం జరిగింది. అతని గొప్పతనం తెలుసుకొని తండ్రి ఆ కొడుకు ఇచ్చిందంటే ఇచ్ఛామరణం. శంతనుడికి సత్యవతికి చిత్రాంగతుడు విచిత్రవీడు అనే 2 కుమారులు పుట్టారు. శంతనుడు జీవించి ఉన్నప్పుడే చిత్రగతుడు అదే పేరు గల గంధర్వుడితో యుద్ధం చేసి అతను చంపబడ్డాడు. భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవ్రతుడిగాను పరాక్రమవంతుడిగాను భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. ఇక్కడ మనం ఇంకా కొంచెం చెప్పుకోవాలి. అక్కడ యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలైన అంబాలికలను తెచ్చాడు. పెద్ద కుమార్తెను అంబను మాత్రం తాను శాల్వరాజు వరించినదని చెప్పితే భీష్ముడు ఆమెను శాల్వరాజు వద్దకు పంపించడం జరుగుతుంది. శాల్వుడు తాను భీష్ముడితో యుద్ధంలో ఓడిపోయినందుకు ఆమెను స్వీకరించనని చెప్పాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చినాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరింది. నేను ఆ జన్మ బ్రహ్మచారిని. అందుకు భీష్ముడు అంగీకరించలేదు. ఆమె కోపంతో భీష్ముడిని గురువైన పరశురాముడు శరణు వేడుకుంది. పరశురాముడు శిష్యులతో ఆమెను పెళ్లి శిష్యుడే కాబట్టి పెళ్లి చేసుకోమని చేసుకోమన్నాడు. ఆడిన మాట తప్పను అన్నాడు భీష్ముడు. యుద్ధం తప్పదన్నాడు పరశురాముడు. హోరాహోరీగా సాగిన పోరులో పరశురాముడు నిలువరించలేదు. పరశురాముడు గండ్రగొడ్డలిని ప్రయోగించగా భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మహస్తాన్ని ప్రయోగించాడు. 2 ఢీకొట్టి జగత్ ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా 2 తమ హస్త్రాలను ఉపసంహరించుకున్నారు. వాళ్ళు చాలా పెద్ద యుద్ధం చేసుకున్నారు. అంబ బాధతో ఇంకా నేను చేసుకోను అన్నప్పుడు ఆమె అంబ బాధతో శబ్దం చేస్తుంది, నీ చావు నా చేతిలోనే అని విచిత్ర అనేసి ఆమె వెళ్ళిపోతుంది. ఇది ఇలా జరుగుతుంది. అయితే విచిత్ర వీరుడు చనిపోవడం జరుగుద్ది. ఆ జరిగిన తర్వాత ఇంకా ఏం చేయాలి, ఇక్కడున్న పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు అనారోగ్యంలో ఇంకో చిత్రాంగతుడు విచిత్ర వీరుడు 2 చనిపోవడం జరుగుతుంది. కురువంశానికి ఇంకా పిల్లలు లేరు అన్నప్పుడు సత్యవతి కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఏమని కఠినమైన నిర్ణయం తీసుకుంటుందంటే వంశరక్షణ కోసం తన కుమారుడైన వేదవ్యాసుడి ద్వారా నియోగ ధర్మం పాటించి తన కోడళ్లకు సంతానం కావాలని కోరుకుంటుంది. అయితే ఈ కోరుకున్నప్పుడు వ్యాసుడు రావడం జరుగుతుంది. అయితే ధృతరాష్ట్రుడు ఎలా పుడతాడు? విచిత్ర వీరుణ్ణి మొదటి భార్య అంబిక వ్యాసుని తేజస్సును చూసి భయముతో కళ్ళు మూసుకోవడంతో పుట్టుగుడ్డిగా జన్మించాడు. ఆమె అతన్ని చూసిన తేజస్సు కట్టుకోలేక
ఆమెకు భయం వేస్తుంది. అసలే రాజకన్య. ఆయన ఉండేది కాషాయం వరం కట్టుకొని గడ్డంతో చాలా ఉంటే, అందులో ఆయన తేజస్సు చాలా గొప్పగా ఉంటది. ఆమె తట్టుకోలేకపోతది. ఆ తట్టుకోలేని పరిస్థితిలో ఆమె అతని కళ్ళు మూసుకుంటుంది. పుట్టుగుడ్డిగా జన్మించాడు. ఆయన అతని ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. వాళ్ళకి కౌరవులు 100 మంది, ఒక కుమార్తె దుస్సల. వాళ్ళ వాళ్ళే దుర్యోధనుడు, దుశ్శాసనుడు అట్లా 100 మంది పిల్లలు ఉంటారు. అది ధృ- ధృతరాష్ట్రుడి జీవితం. తర్వాత పాండురాజు. అయితే విచిత్ర వీరుని రెండవ భార్య అంబాలిక. వ్యాసుని చూసినప్పుడు ఇంకా ఈమె ఆ వ్యాసుడి రూమ్ లోకి వెళ్ళి అతన్ని చూసిన వెంటనే ఆమె భయంతో ఆగిపోతుంది. ఆయన చూసిన క్షణం ఆమె తట్టుకోలేక వణికిపోతుంటది. ఆ వణికిపోయినప్పుడు చూడడం వల్ల ఆమెకు పాండురాజు, ఆయన పాండు రోగంతో తెల్లని ఛాయతో జన్మిస్తాడు. చాలా అయితే చెప్తాడు అమ్మకి, అమ్మ నీ ఇద్దరు కోడళ్ళు వచ్చి ఇలా పెద్ద ఆమె వచ్చి కళ్ళు మూసుకుని చిన్న ఆమె వణికిపోయింది, మరి వాళ్ళు నేను ఇప్పుడు ఫలాలు ఇస్తాను కదా అంటే, అప్పుడు మళ్ళీ పెద్ద కోడల్ని పంపిస్తుంది. అప్పుడు ఆ పెద్ద కోడలు నా వల్ల కాదు, నేను అతన్ని తట్టుకోలేనని ఇప్పుడు విదురుడి తల్లి అయినా ఈమెను వాళ్ళ దాసిని పంపిస్తుంది. అయితే అంబాలిక దాసి, ఆమె పేరు పరిశ్రమ, ఇంకొక పేరు వచ్చేసి శుద్రి. ఆమె ఆ దాసి వ్యాసుని ద్వారా ధర్మ దేవుని అంశతో విదురుడు జన్మిస్తాడు. ఆయన చాలా గొప్పవాడు. చాలా అయితే ఆయన గురించి ఆయన దాసికి జన్మించడం వలన రాజ్యాధికారము దక్కకపోయినా మేధస్సుతో హస్తినాపురానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. ధర్మానికే కట్టుబడి ఉండేవాడు. కౌరవులు చేసే తప్పులను నిర్భయంగా ఎత్తి చూపేవాడు. పాండవులంటే ఎంతో ప్రేమ, వారికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకునేవాడు. విదురు నీతి. ధృతరాష్ట్రునికి ఆయన చెప్పిన హితవులు, నీతి సూత్రాలు విదుర నీతి అంటారు. ఇది లోకానికి మంచి నడవడికను నేర్పుతుంది. ఇది ఇలా ఉంది. అయితే ఇక్కడ మనం వ్యాసుడి జన్మ వృత్తాంతం కూడా తెలుసుకుందాం. వ్యాస మహర్షి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవి. ఈ వాక్యానికి అర్థం సాక్షాత్ విష్ణువు అవతారమే వ్యాస మహర్షి. అలాంటి మహర్షి జన్మించిన దాన్ని గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని అంటారు. అష్టాదశ పురాణాలను రచించిన, మానవానికి అందించిన వ్యాస భగవానున్న జయంతిని ఈ రోజు చెప్పుకుంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి. మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు మహాభారతంలో ముఖ్య పాత్రలను కూడా పోషించాడు. వ్యాసుడు మత్స్య గంధి జననం. ఆయన ఎలా పుట్టాడంటే, యమునా నదిలో పడవ నడుపుకునే దాశరాజుకు మత్స్యగంధి అనే కూతురు ఉంటుంది. ధాత్రిక అనే అప్సరస బ్రహ్మశాపం వల్ల యమునా నదిలో చేపగా తిరుగుతూ ఉంటుంది. ఉపచార వసువు ఆయన అడవిలో తిరుగుతూ ఉన్న సమయంలో అతనికి ఆయన భార్య అయిన గిరిక గుర్తొస్తుంది. ఆమె గుర్తొచ్చిన సమయంలో ఆయన వీర్యము క్షరణం జరుగుతుంది. దాన్ని ఇట్లా ఊరికే వదిలేయొద్దని ఒక పక్షికి ఇచ్చి దాన్ని తీసుకెళ్లి నా భార్యకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, అది నది నుండా పోతూ జార విడిస్తే అది ఈ అత్రిక అనే అప్సరస, చేప రూపంలో ఉన్న అప్సరస మింగడం జరుగుతుంది. కొంతకాలానికి ఆ మత్స్యకారులకు ఆ చేప పట్టడం జరుగుతుంది. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జన్మిస్తారు. ఆ అమ్మాయి సత్యవతి. దాసరాజు ఇంకొక అబ్బాయి ఆ మత్స్యరాజు పోతాడు. దాసరాజు కన్నబిడ్డలాగా ఆమెను పెంచుకుంటాడు. ఆమెకు చేప ద్వారా పుట్టడం వల్ల శరీరం అంతా చేపల వాసనతో ఉంటుంది. ఆమెను మత్స్యగంధి అని పిలవడం. మత్స్యగంధి యమునా నదిలో పడవను నడుపుతూ భక్తి శ్రద్ధలతో యాత్రికుల సేవ చేస్తూ ఉంటుంది. ఆమె అక్కడ ఉన్న యాత్రికులకు ఉంటుంటది. అయితే మత్స్యగంధి
మోహించిన పరాశర మహర్షి. ఒకసారి వశిష్ఠ మహర్షి మనుమడు మహా తపస్వి అయిన పరాశరుడు యమునా నది దాటడానికి రేవుకు వచ్చి మత్స్యగంధిని చూసి మోహించాడు. తన కోరికను తెలుపగా మత్స్యగంధి ముని మాటలు కాదంటే శాపమిస్తాడేమో భయంతో పరశురాముడితో తాను కన్యనని, తన శరీరం నుంచి చేపల వాసన వస్తుందని, అంటే తను తప్పించుకోవడానికి ఆమె చెప్తుంది, నేను ఒక రాజు కూతురుని, నేను ఇలా చేస్తే నా కన్యత్వం పోతుందయ్యా, అందులో నా దగ్గర వాసన వస్తుంది, ఆ వాసనకే నా దగ్గరికి ఎవరు రారు అని అన్నప్పుడు ఆమె కోరిక తీరిస్తే ఆ అపరాధంతో తన తండ్రి వద్దకు నేను వెళ్ళలేనయ్యా, నేను ఒక మామూలు ఆడపిల్లలాగా ఆయన్ని కోరుకుంటాడు. అప్పుడు పరశురాముడు బాగా ఆలోచించి ఆమె కన్యత్వాన్ని లోపం లేకుండా వరాలిచ్చాడు. ఆమె శరీరంలో చేపల కంపు పోయి 1 యోజనం దూరం వరకు పరిమళించే సుగంధాన్ని, సహజ శరీర వాసనను ప్రసాదించాడు. దానితో ఆమె గంధవతిగా, యోజనగంధిగా పేరు పొందింది. ఇంకా అప్పటికీ కూడా మళ్ళీ ఆమె అంటది, ఇక్కడ చీకటిగా వెలుతురుగా ఉంది అని ఎన్నో నియమాలు పెడుతూ ఉంటారు ఆమె. అయినా కూడా దానికి కూడా ఆయన చెప్తుంటాడు. వ్యాసుని జననం. పరాశర మహారాజు ఆమె దివ్యాంబర భూషణాలను అందించాడు, ఆమె కావాల్సినవి అందించాడు. ఆ పడవ ఆ నది మధ్యలో ఉన్న దీవికి చేరింది. ఆ నది మధ్యలో ఉన్న ద్వీపంలోకి వెళ్ళి పట్టపగలు బట్టబయలు సంగమం సాధ్యం కాదు అయ్యా, పట్టపగలు సమయం కాదు అని అన్నప్పుడు, కాబట్టి మహారాజు తన తపోశక్తితో పట్టపగలను చిమ్మ చీకటిగా మార్చాడు. వారి పవిత్ర సంగమానికి చిహ్నంగా మత్స్యగంధి గర్భం దాచింది. యోజనగంధి సద్యోగర్భం, ఇక్కడ గుర్తుపెట్టు, సద్యోగర్భంలో సూర్య తేజస్సుడైన వ్యాసుడు జన్మించాడు. వ్యాసుడు పుట్టగానే సద్యో యవ్వనుడై, అంటే పుట్టగానే ఆయన పెరిగిపోతాడు, యవ్వనుడు అయినాడు. సమస్త జ్ఞానము ఆయనకు స్వాధీనమైనది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని ఇంకా కొన్ని వరాలు ఇచ్చి అక్కడి నుంచి పరాశర మహర్షి వెళ్ళిపోతాడు. ఈ పరాశర మహర్షికి ముందే తెలుసు, ఈ నా ద్వారా ఒక గొప్ప వ్యక్తి పుడతాడని తెలిసి ఆయన అలా చేయడం అయితే. అయితే తపోవనానికి బయలుదేరిన వ్యాసుడు ఆయన ఎలా ఉన్నాడంటే కృష్ణ జీనం, కాషాయాలు, కపిల జడలు, దండ కమండలాలు సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. అమ్మ, మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకోండి, ఆ క్షణమే మీ ముందు ఉంటాను. వ్యాసుడు తపోవనానికి వెళ్ళాడు. ఘోర తపస్సు చేసి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది చిక్కుపడి ఉన్న వేదాలను విడదీసి వేదవ్యాసుడైనాడు. ఇలా జరిగింది. ఈ మ్యామ్ వేదవ్యాసుడు ఎలా అయ్యాడు మ్యామ్? మేడం మేడం వేదవ్యాసుడు ఈయనే కదా వేదవ్యాసుడు, ఈయననే అదే మ్యామ్. మేడం వేదాలలో ఉన్న చిక్కుముడులను తీసివేసినాడు కాబట్టి వేదవ్యాసుడు అయినాడు మేడం. ఓకే. ఇంకా ఈ మహాభీషుడు అంటేనే శాంతనుడు ఎందుకు గంగాదేవి ఇద్దరు ఈ భూమి మీదకి రావాల్సిన వచ్చిన విషయం ఒకటి ఉంటుంది మేడం, దాని గురించి కూడా చెప్పుకున్నాము. ఏం జరుగుతుందంటే మహావిష్ణుడు ఒకసారి ఈ మహావిష్ణుడు అనేక సద్గుణ లక్షణాలు, మహావిష్ణుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చక్రవర్తి అర్హతను సాధించాడు. తర్వాత ఆయన మరణించిన తర్వాత స్వర్గలోకం చేరుకున్నాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానానికి దర్శనానికి అవకాశం వస్తుంది. ఆయన చేసిన గొప్ప ఈ మహావిష్ణుడు
ఇంకో ఇప్పుడు పాత జన్మలో మహావిష్ణుడే, ఈ జన్మలో శంకరుడు. ఆయనకి ఎందుకు ఈ గంగాదేవిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనడానికి ఈ కథ చెప్పడం జరుగుతుంది. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ ఆయన 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేస్తాడు. పూర్తిగా అర్హత సాధించిన తర్వాత ఆయనకి మరణం, సహజ మరణం జరిగిన తర్వాత స్వర్గలోకానికి చేరినప్పుడు ఒకసారి ఆయనకు బ్రహ్మస్థానంలో దర్శనం ఇవ్వాలన్న అవకాశం వచ్చింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ కూడా ఉన్నారు. ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా అదొక ఆ లోకంలో ఎంతో అద్భుతంగా ఉన్న సమయంలో అక్కడ అందరూ సభలో బ్రహ్మను ఆరాధిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది. గొప్ప గొప్ప దేవుళ్ళందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు ఆరాధిస్తుండగా గంగాదేవి బ్రహ్మ సభకు ప్రవేశించింది. ఆమె గంగాదేవి ఎంతో అందమైన ఆమె, పల్చటి తెల్లటి వస్త్రం కట్టుకొని ఆమె ఆ బ్రహ్మ సభకు ప్రవేశించింది. ఆమె ఆ సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలి తరంగం వీచింది. గంగాదేవి బయట చెంగు ఆమె శరీరం నుండి వైదొలగడం జరిగింది. ఆమె వచ్చినప్పుడు ఆమె శరీరం నుండి ఆ గంగాదేవి వచ్చినప్పుడు ఆమె బయట చెంగు జరగడం జరిగింది. అది చూసిన సభలో ఉన్న అందరూ, అక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుళ్ళు ఆమె చూడగానే అందరూ తల వంచుకున్నారు. కానీ ఈ మహావిష్ణుడు ఇంకా కళ్ళు కూడా తిప్పుకోలేకుండా ఆమెను అలానే కామోదేకంతో చూడడం జరుగుతుంది. అప్పుడు కామంతో అలానే చూస్తూనే ఉండిపోయాడు. ఈ చర్యను చూసిన బ్రహ్మ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. ఆయనకి చాలా కోపం వస్తుంది. బ్రహ్మ అనుగ్రహం నుంచి తన అతి పవిత్రమైన బ్రహ్మ సభలో సభా మర్యాదను విస్మరించి, సభా మర్యాద ఏంటంటే అక్కడ ఏది జరుగుతున్నా పెద్దలను గౌరవించే ఉండాలి. కానీ అది కూడా తెలియలేకుండా అనుకోకుండా ఆమెను అలానే చూడడం అనేది తప్పు. కాబట్టి అక్కడ బ్రహ్మకు చాలా కోపం వస్తుంది. అంత పవిత్రమైన బ్రహ్మ సభలో సభా మర్యాదను విస్మరించి కామంగా ప్రవర్తించినందుకు ఆయనకు మనుష్య లోకంలో మానవునిగా జన్మించమని శపిస్తాడు. అట్లా ఆమెను నువ్వు మానవ జన్మలో జన్మించు అని ఆమెను చెప్పించినది. ఈ చర్యకు ఆమె కూడా భాగస్వామి కాబట్టి ఈ గంగాదేవి కూడా ఏం చేస్తుంది, మానవతంతగా ఈ భూమి మీదకి వచ్చి అతనిని పెళ్లి చేసుకుందామని మహావిష్ణుడి శాపగ్రస్తుడై మహావిష్ణుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని భూలోకానికి వచ్చింది. ఆమె కూడా భూలోకానికే వస్తుంది. మహావిష్ణుడు తన భూలోకంలో ఆయన అడుగుతాడు, నేను ప్రతీప మహారాజుకి కుమారుడిగా నేను జన్మిస్తానని. ఈ ప్రతీప మహారాజు ఒక జన్మలో ఆమెకి వచ్చి ఆయన కుడి తోడ మీద కూర్చోవడం వల్ల ఆ రోజు ఆమె అక్కడ కోరుకుంటది, నేను అంటే ఈ ప్రతీప మహారాజుకే ఈ మహావిష్ణుడు శంతనుడిగా చివరి అంటే వృద్ధాప్యంలో పుట్టిండు కాబట్టి ఆయన పేరు శంతన. నా కోరికలను శాంతింప చేసిండు కాబట్టి ఆయనకు శాంతనుడు అని పేరు పెట్టాడు. ఇట్లా ఆమె మళ్ళీ ఒక శబ్దం ఏంటంటే, నేను ఈ అష్టవసువులని ఆమె గర్భంలో పుట్టడం కోసం కారణం అవుతారు. అష్టవసువులు పుట్టడానికి కూడా ఆమె అడుగుతారు, అమ్మా మేము మీ గర్భంలో పుడతాము అని అడిగినప్పుడు మమ్మల్ని పుట్టగానే నీళ్ళలో వేస్తే మా జన్మ విముక్తి అయిపోతుంది, మళ్ళీ మేము మా దేవలోకానికి మేము రావాలి అంటే మీరు నాకు ఈ అవకాశం ఇవ్వాలని అడిగినప్పుడు ఆమె ఒక రాజును పెళ్లి చేసుకుంటే అతనే ఇప్పుడు శంతన మహారాజు. ఇలా జరిగింది అన్నట్టు. ఆ 7 కొడుకులను పుట్టడం, వాళ్ళని తీసి బలివ్వడం, తర్వాత వీళ్ళు ఎందుకు ఇలా జరిగింది అంటే అక్కడ దేనువును ఎత్తుకుపోవడం వల్ల వశిష్ఠుడి శాపం వల్ల ఇలా జరగడం జరిగింది. మరి వాళ్ళు ఎత్తుకుపోవడం చూశారు మాత్రమే, ఎవరైతే దాన్ని పట్టి తీసుకుపోయినారో అతనే ఈ భీష్ముడు. అందుకే నువ్వు ఎక్కువ కాలం ఈ భూలోకంలో ఉండాలని ఆయన క్షేపించడం వల్ల ఆ 8వ 8వ సంతానమే ఈ మన దేవదత్తుడు, ఆయన భీష్ముడు అన్నట్టు. ఆయన తప్పని పరిస్థితిలో పుట్టి ఉండడం, ఎంత మహాభారతం జరగడానికి
వాళ్ళకి ఈ ధృతరాష్ట్రుడికి పాండవులకి అన్ని నీతి వాక్యాలు చెప్పుకుంటూ భీష్మ పితామహుడుగా ఆయన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని ప్రతిదాన్ని చూస్తూ కూడా ఏమి చెప్పలేని పరిస్థితిలో అలా ఉండడానికి కార్యకారణ సిద్ధాంతం అంటే అక్కడ జరిగినది ఇక్కడ జరిగింది. మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఆయనకు ఒక శపథం చేస్తారు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించి ఆ, రాజ్యం ఆ, నువ్వు ఇచ్చా మరణం నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణించవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ ఎప్పుడంటే అప్పుడు మరణించాలంటే ఆయన ఆ భీష్మ ఏకాదశి రోజే నేను చనిపోవాలన్నప్పుడు బాణాల మీద పడుకుంటాడు. ఆ బాణాల మీద పడుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. గత జన్మలో ఆయన రాజుగా వెళ్తున్న టైంలో ఎదురుగా ఒక పాము అడ్డం వస్తే నువ్వు జరుగు అంటే అది ఎట్లానే ఉంటే దాన్ని బాణంతో ఇలా తీసి వేస్తే అది వెళ్ళి ఒక ముళ్ళ పొదలో పడి చాలా విలవిల కొడుతూ రక్తం కారి 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 చనిపోతుంది. ఇలాంటిది నీకు జరగాలి అని అక్కడ ఆ పాము పాపం వల్లనే ఆ భీష్ముడు కూడా అన్ని రోజులు ఆ దాని మీద పడుకొని అంత రక్తం అంతా పోయేంత వరకు బాధపడుతూ ఆ అనుభవం ఎలా ఉంది, ఆ పాము అయితే ఎలా తీసుకుంది, ఆ ప్రతి క్షణం ఎలా అయితే తీసుకుంది ఆ అనుభవం కోసము అలాంటి ఇది తీసుకోవడం జరిగింది. ఇది శాంతనుడు కథ, మత్స్యగంధి కథ, వ్యాసుడిది, వ్యాస మహర్షిది. సత్యవతి, ఈ అత్రి ఆమె ఉన్నారు కదా, మత్స్యగంధి తల్లి అప్సరస గురించి. ఆమె ఒక శాపం వల్ల ఆమె అందంతో భూలోకానికి వచ్చి చాలా విచ్చలవిడితనంగా చెలరేగిపోతూ ఒక మహర్షిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె మంచి శాపగా పుట్టు అని ఆమెను అనడం, ఆమె మరి నా శాప విముక్తి ఎలా జరుగుతుంది అని కోరినప్పుడు ఇట్లా యమునా నదిలో పడవ ప్రయాణం చేస్తుంటే పడవ ప్రయాణం కాదు మేడం, ఈ అత్రి ఉన్నారు కదా, అత్రి అప్సరస వారి గురించి అవును. అప్సరస. అప్సరస గురించి. ఆమె ఎందుకు ఆమె కూడా చాలా అందంతో నీళ్ళలో ఆడుతూ ఇట్లా నీళ్లు పడేస్తది ముని మీద. అప్పుడు ఆయన కోపం వస్తుంది, నీకు విచ్చలవిడితనంగా అనే కోపంతో వారు ఇచ్చిన శాపానికి ఆమె మధ్య అక్కడ ఏమంటారు ఆ చాపగా ఉండడం జరిగింది. ఆ చాపగా ఉన్న సమయంలో ఎవరైతే నీ కడుపులో ఇట్లా ఇది పడుతుంది కదా, వీర్యం. వీర్యం మింగడం వల్ల ఇద్దరు పిల్లలు పుడతారు. అప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. జరిగింది. అలా జరిగినప్పుడు ఆమె లోకంకి వెళ్ళడం జరిగింది. ఇది కథ అయింది మేడం. 40 minutes అవుతుంది. మేడం థ్యాంక్ యూ మేడం. సిగ్నల్ లేక మీకు హోస్ట్ వచ్చింది. కింద ఈ స్క్రీన్ ప్రెస్ చేస్తే మోర్ ఉంటది, మోర్ నొక్కితే స్టాప్ రికార్డ్ అని వస్తుంది, అది నొక్కండి. స్క్రీన్ నొక్కండి, కింద మోర్ ఉంటది, నొక్కండి. రికార్డ్ ఉంది, స్టాప్ రికార్డ్ నొక్కండి. ఇక్కడ ఏం కనబడట్లేదు మేడం. స్టాప్ రికార్డ్ వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో